हरि ओम सर्वेभ्यः संस्कृत अभ्यासाय स्वागतम। जयतु भारतम जयतु संस्कृतम। ఈ రోజు ఒక సుభాషితం చూద్దాము। ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథైః నాహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః। ఈ సుభాషితానికి అర్థం చెప్పుకుందాము। ఉద్యమేనైవ, ఉద్యమం అంటే ప్రయత్నం। ఉద్యమేన ఏవ అంటే ఉద్యమం అంటే ప్రయత్నము, ఏవ అంటే అదే అన్నమాట। దానికి ఉదాహరణ కూడా నేను చెప్తాను తర్వాత। ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి, సిద్ధిస్తుంది। ఉద్యమం ద్వారానే ఏదైనా ఒక పని సిద్ధిస్తుంది। నా మనోరథైః, నా అంటే కాదు, మనోరథైః మనస్సు అన్నమాట। మనోరథైః అంటే కోరిక చేత, మనోరథం అంటే ఏంటి? కోరిక చేత సిద్ధించదు। నా సిద్ధ్యంతి, కోరిక సిద్ధించదు అంటే ప్రయత్నం చేతే మన కోరిక తీరుతుంది, కానీ ప్రయత్నం లేకుండా మన కోరిక తీరదు। ఉదాహరణకి మనం సంస్కృతం నేర్చుకుందాం అనుకుంటాం, లేకపోతే సంస్కృతం చాలా ఇష్టం అనుకుంటాం, కానీ అది నేర్చుకుంటే ప్రయత్నం చేస్తే మనకు వస్తుంది। అదే కానీ మనం ప్రయత్నం చెయ్యకపోతే అది మనకి సిద్ధించదు। దానికి ఉదాహరణ చెప్తున్నారు ఏంటంటే, నాహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః అంటే సుప్తస్య సింహస్య, సుప్తస్య అంటే పడుకుని నిద్రపోతున్నటువంటి, సింహస్య సింహం యొక్క, నిద్రపోతున్నటువంటి సింహం యొక్క ముఖే అంటే ముఖం అంటే నోరు, ముఖే అంటే నోరు, ముఖే నోట్లోకి నా ప్రవిశంతి అంటే అవి ప్రవేశించవు। ఎవరు? మృగాలు అంటే మృగము నేను చాలా గొప్పదాన్ని, ఈ అడవంతటికి నేను రాజుని, అందుకోసం నేను పడుకున్నా సరే, నేను అలా కూర్చున్నా సరే నా నోట్లోకి మృగాలు వచ్చి పడాలి అంటే అవ్వు। సింహం అయినా సరే, అది అడవికి రాజు అయినా సరే అది ప్రయత్నం చేయాలి। ప్రయత్నం చేస్తేనే దాని నోట్లోకి ఆహారం వెళుతుంది, ప్రయత్నం చేయందే కార్యము సిద్ధించదు। దానికి అదనమాట ఈ సుభాషితము। మరొక్కసారి చెప్తాను। ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథైః నహి సుప్తస్య సింహస్య ముఖే ప్రవిశంతి మృగాః అంటే పడుకున్నటువంటి సింహ నోట్లోకి మృగాలు వచ్చి చేరవు, రావు, నన్ను ఆహారంగా తిను అని రావు। సింహం కూడా వేటాడి ప్రయత్నం చేస్తేనే సింహ ముఖంలోకి ఆహారం వెళ్తుంది। మనకి సంస్కృతం నేర్చుకోవాలని ఎంతో కోరిక ఉంటుంది, అది ప్రయత్నం చేసి మనం నేర్చుకుంటే మనకి వస్తుంది। అదే మనం ప్రయత్నమే చేయకపోతే మనకి ఎంత ఇష్టం ఉన్నా, ఎంత ఆనందం అనుభవిద్దాం అన్నా కూడా, లేదా పెద్ద పెద్ద గ్రంథాలు మనకి అర్థం అవ్వాలన్నా కూడా ప్రయత్నం చేస్తే అన్నీ కూడా సిద్ధిస్తాయి। అది ఈ సుభాషితానికి అర్థము। మనము కిందటి సెషన్ అంటే వర్గ, కిందటి వర్గంలో మనం కొన్ని ప్రథమా విభక్తి అంటే ఏంటి, ద్వితీయ విభక్తి అంటే ఏంటి నేర్చుకున్నాం। వాటినే ఇప్పుడు చిన్న వాక్యాల్లో నేను చెప్తాను, మీరు వినండి, వాటిని మీరు రాసుకోండి, అర్థం చేసుకోండి। బాలః పాఠం పఠతి, బాలః అది ప్రథమా విభక్తి, బాలుడు, బాలః। పాఠం పాఠాన్ని అన్నమాట, పాఠం అన్నది ద్వితీయ విభక్తి, పాఠః అన్నది ప్రథమా విభక్తి। అంటే పాఠము అంటే పాఠః, పాఠాన్ని అంటే పాఠం, వృక్షః అంటే వృక్షము, వృక్షం, వృక్షం అంటే వృక్షాన్ని అని అర్థం। సో ఇక్కడ మనం నేను వాక్యాలు చెప్తాను। రామః విద్యాలయం గచ్చతి,
రామः విద్యాలయం గచ్చతి. విద్యాలయः అన్నది మనకి ప్రథమ విభక్తి. విద్యాలయం విద్యాలయానికి, గచ్చతి వెళ్తున్నాడు. చోరः ధనం అపహరతి. చోరः ప్రథమ విభక్తి. ధనం ధనాన్ని, అపహరతి అపహరిస్తున్నాడు. భక్తః దేవం నమతి. భక్తుడు, భక్తః అక్కడ పుల్లింగ శబ్దం అది. భక్తః అకారాంత పుల్లింగ శబ్దం అని చెప్పాను కదా నేను ఇదివరకే. సో అకారాంత పుల్లింగ శబ్దః భక్తః. భక్తః దేవం నమతి. దేవుడిని, దేవం దేవుడిని, దేవః దేవుడు. సైనికः యుద్ధం కరోతి. సైనికः సైనికः అంటే సైనికుడు ప్రథమ విభక్తి. యుద్ధం యుద్ధాన్ని, కరోతి చేస్తున్నాడు. సైనికాः దేశస్య రక్షణం కుర్వంతి. సైనికులు, సైనికాः, సైనికः, సైనికాः బహువచనం. సైనికాः దేశస్య రక్షణం, దేశం యొక్క, దేశస్య దేశం యొక్క, రామస్య రాముడి యొక్క, దశరథస్య దశరథుడి యొక్క, కృష్ణస్య అలాగా దేశస్య రక్షణం కుర్వంతి. కుర్వంతి అని ఎందుకన్నామంటే బహువచనం. సైనికాः కుర్వంతి. సైనికాः రక్షణం కుర్వంతి చేస్తున్నారు. కరోతి చేస్తున్నాడు, కుర్వంతి చేస్తున్నారు. ఛాత్రः వాక్యం వదతి. ఛాత్రः అంటే స్టూడెంట్, విద్యార్థి. ఛాత్రः వాక్యం వదతి. వదతి చెప్తున్నాడు. సహ గోపాలः. సహ గోపాలः అతడు గోపాలుడు. సహ గోపాలः తం ఆహ్వయతు. తం అంటే అతన్ని, సహ అంటే అతడు, తం అంటే అతనిని. అక్కడ ద్వితీయ విభక్తి. తం అతన్ని. సహ గోపాలः తం ఆహ్వయతు. సా మాల స్త్రీలింగే. సా సా మాల తాం ఆహ్వయతు. ఆమెను పిలువు. సా మాల తాం పృచ్చతు. ఆమె మాల ఆమెను అడుగు. తాం పృచ్చతు. అహం శిక్షికా అస్మి. అహం శిక్షికా అస్మి. మాం పృచ్చతు. అహం శిక్షికా అస్మి. మాం పృచ్చతు. మాం అంటే నన్ను. తం అతన్ని, తాం ఆమెని, మాం నన్ను. అహం శిక్షికా అస్మి. అహం సైనికः అస్మి. సహ శిక్షికः నాస్తి. సహ శిక్షికः నాస్తి. మా పృచ్చతు. సహ శిక్షికः నాస్తి. అతడు శిక్షకుడు కాడు, అతన్ని అడగద్దు. సేవకः వస్త్రాన్ని ప్రక్షాళయతి. సేవకः సేవకः పుల్లింగం. సేవకः వస్త్రాణి అంటే బట్టలు, వస్త్రాలు. వస్త్రాణి క్షాళయతి. క్షాళయతి ప్రక్షాళయతి సమానమేవ, భేదం నాస్తి. సేవికా పాత్ర ప్రక్షాళనం కరోతి. సేవికా స్త్రీలింగం. సేవికా పాత్ర ప్రక్షాళనం కరోతి. శిశుః క్షీరం పిబతి. శిశుః క్షీరం పిబతి. శిశుః జలం పిబతి. సహ రసం పిబతి. సహ అన్నం ఖాదతి. సహ అన్నం ఖాదతి. సా అన్నం ఖాదతి. రామः ఖాదతి. సీతా ఖాదతి.
గురుః శిష్యం వేదం బోధయతి. గురువు శిష్యం అంటే శిష్యునికి, శిష్యం వేదం బోధయతి. ఇప్పుడు మనం ప్రథమా విభక్తి అంటే ఏంటి, ద్వితీయ విభక్తి అంటే ఏంటి, రెండిటికి వాక్యాలన్నీ మనం చూసాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం తృతీయ విభక్తి వేరేవి కూడా చూద్దాము. అంతవరకు సెలవు. కక్ష్యా సమాపయామి. ధన్యవాదాः. పునర్మిలామः. పునర్మిలామः అంటే మళ్ళీ కలుద్దాము. పునర్మిలామः. జయతు భారతం, జయతు సంస్కృతం.